సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డా నువ్వు నా భక్తురాలివి కదా, నా మీద నీకు ఉన్న భక్తి నిజమైతే ఇప్పుడే వెంటనే ఈ పాదములను తాకు తల్లి. బిడ్డా వెంటనే నీకు ఇప్పుడు ఈ క్షణంలోనే గొప్ప శుభవార్తని అందిస్తాను తల్లి అని చెప్పి మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారో అది మన సాయినాథుని మాటలు ఎలా ఉన్నాయో విందామా? బిడ్డ నీకున్న కష్టాలు బాధలు ఇవన్నీ తీరాలనే కదా నీ ఆరాటం. ఇప్పుడు ఈ క్షణాన నా బంగారు పాదులు తాకిన నీకు మంచి శుభవార్తతో నీ కోరికలు తీరే అవకాశము అదృష్టము నీకు కల్పిస్తున్నాను. నన్నే నమ్ముకుని నా మీద అమితమైన భక్తి ఉంచుకున్న నీకు ఏదీ చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నావు? నీ కష్టాలు తీర్చి నీ కోరికలు నెరవేర్చే బాధ్యత నాదే కదా. నువ్వు ఆనందంగా ఉంటే ఈ సాయి కూడా ఆనందంగా ఉంటానమ్మా. కనుక నా భక్తులు ఎవరు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు. కనుకనే నీకు అత్యంత గొప్ప శుభవార్తను అందించడానికి నీ సాయినాథుని వచ్చాను తల్లి అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా బాబావారి సందేశంలో ఎటువంటి సందేశం మనకు చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. అలాగే సాయినాథుడు బిడ్డ నీకు సంపద కావాలి అని, డబ్బు కావాలి, నీకున్న అప్పులు తీరాలి, తప్పకుండా అవి తీరుతుంది. కానీ ఇప్పుడు నీ పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఉన్నా కూడా అతి త్వరలో ఆ సందర్భం నుంచి మంచి స్థాయికి వెళ్తావు. నీ కష్టాన్ని అంతా దాటుకుని సుఖంలోకి అడుగు పెడతావు బిడ్డ. సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. కానీ నువ్వు డబ్బు ఎలా వస్తుంది, అప్పులు ఎలా తీర్చాలి అని నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావమ్మా. ఆర్థికంగా నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆరోగ్యంగా అనేది లేకపోతే, సరిగ్గా ఉన్నప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్టే కదా. అలాంటి ఆరోగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఎలా చెప్పు? ఎప్పుడు కూడా నీ ఆరోగ్య పరిస్థితిని బాగా ఉంచుకో. అప్పుడే నువ్వు ఏ పైన చేసి అందులో ముందడుగు వేయగలుగుతావు. నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళకి మంచిగా చూసుకోగలుగుతావు. నీ ఆరోగ్యం సరిలేకపోతే నీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు కదా. దానికి నీవు దృష్టిలో ఉంచుకుని నీ ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకో. ఉన్నవారికి లేనివారికి కావలసిన ఏకైక సంపద మంచి ఆరోగ్యం తల్లి. ఆరోగ్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం అనేది నీకు తరగని ఆస్తి. నీకు కష్టం కలిగినా నష్టం మిగిలినా అది దురదృష్టమే అని సరిపెట్టుకోవద్దు. అలా సరిపెట్టుకున్నావంటే నువ్వు అమాయకురాలివని నువ్వే తెలుసుకోవాలి. కనుక అలా ఊరుకోకుండా ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఆ కష్టాన్ని ఎలా దాటాలి అని లక్ష్య సాధనలో ముందుకు వేయాలి అడుగు. నీ లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనుక ఉన్న కన్నీరు కష్టం కూడా ఎవ్వరూ కూడా పట్టించుకోరు. నీ మనసుకు ఎన్ని గాయాలు అయ్యాయి, ఎంతమంది నిన్ను అనవసరంగా మాటలు అన్నారు, అవి ఎవరికీ పట్టదు. కానీ నీ వల్ల మాత్రం ఒక చిన్న తప్పు జరిగిందంటే ఎన్ని 1000 నోర్లు మాట్లాడతాయి, నిన్ను నిందిస్తాయి బిడ్డ. కనుక ఆ మాటలన్నీ పడకుండా, ఎవరికి ఎలాంటి నష్టము కలగకుండా నీ పనిని నువ్వు జాగ్రత్తగా చేసుకో. నిన్ను తప్పు అని చెప్పిన వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా నువ్వు జీవించి చూపించాలి. ఏది జరిగినా సరే బయటకు చెప్పేసే నీ స్వచ్ఛమైన మనసు ఇక్కడ ఎవరికీ లేదు తల్లి. ఏది కూడా మనసులో దాచుకోవు. నువ్వు ఎక్కువగా ప్రేమించడం అదే నీకు తెలిసిన విషయం. ఎవరిని మోసం చేయాలి, వాళ్ళ దగ్గర నటించాలి, వాళ్ళ దగ్గర ఏదో నువ్వు ఆశించి వాళ్ళతో ఎప్పుడూ కూడా ఉండవు. నిజాయితీగా అలాగే ఉంటావు. నువ్వు ఎవరి ద్వారా ఏది ఆశించని నిష్కల్మషమైన మనసుతో ఉంటావు. కనుకనే నీకు ఈ సాయిని నేను దగ్గర అయ్యానమ్మా.
కనుక ఇతరులు నీకోసం కాలక్షేపానికి వస్తారు, కానీ నీకు కాలం వృధా అవుతుంది కదా. కనుక నీ ప్రేమ, వాళ్ళ నటన అంతా పక్కన పెట్టి నీ జీవితంలో ఏది సాధించాలో అందుకోసం నువ్వు పాటుపడాలి. ఇతరుల మాయ మాటలకి కూడా నువ్వు బలి అవ్వకూడదు బిడ్డ. డబ్బు ఉన్నంత వరకు మాత్రమే విలువ ఉంటాయని అనుకోవద్దు. డబ్బు ఉన్న వాళ్ళందరూ గొప్పవారు, వాళ్ళు పేరు ఉన్న వాళ్ళు అందరూ మహానుభావులు ఏమీ కాదు. కనుక మంచి నిజాయితీ అవన్నీ కూడా ముఖ్యం. కనుక ఈ విషయం నువ్వు ఎప్పుడు మనసులో ఉంచుకో. ఇతరులు ఎలాంటి వాళ్ళు అని ఆచితూచి నువ్వు అడిగేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి. జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే బతకలేవు, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే ఎదగలేవు. కనుక బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. ఆ బాధలు వచ్చినా ఆ బాధలను చెప్పుకోవడానికి నీకు అని ఒక తోడు ఉండడం. కనుక నువ్వు నీ వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకునే ప్రయత్నం అనేది చేయొద్దు. ఆ దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి అని మాత్రమే నువ్వు గమనించు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మావు అనుకో, నీ జీవితంలో నువ్వు కోలుకోలేని కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది బిడ్డ. నీవు నన్ను కోరుకునేటప్పుడు బాబా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది తీర్చు, అది తీర్చు అని నీ కోరికలు, నీ కష్టాలు అవన్నీ నా దగ్గర చెప్పుకుంటావు కదా. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి చూడు. నువ్వు పెద్ద పెద్ద ఆశలు ఏమీ లేవు. ఉన్నంతలో బతికినంత కాలం ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా బతికే జీవితాన్ని ఇవ్వు బాబా అని మాత్రమే కోరుకో. భగవంతుని ప్రార్థించినప్పుడు ఎలాంటి కల్మషం లేని అలాంటి ప్రార్థనలు తప్పకుండా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. జీవితం అనే ఒక యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే నీకు ఒక ఆయుధం ఏమిటో తెలుసా? ధైర్యం. ధైర్యానికి మించిన ఆయుధం లేదు తల్లి. దేనికి కూడా భయం అనేదే పడవద్దు. ఏదైనా సరే దాన్ని నేను నీకు సమకూర్చగలను, దాన్ని దాటించగలను. ధైర్యాన్ని నువ్వు పెంచుకోవాలి. ప్రతి గాయానికి కూడా ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది కదా. అలాగే నువ్వు పడ్డ అవమానాలకి, నువ్వు పడిన కష్టాలకు, నష్టాలకు, వీటన్నిటికీ నీకు తప్పకుండా ఒక అనుభవం వచ్చి ఉంటుంది. ఈ అనుభవంతో నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఆ గమ్యాన్ని తప్పకుండా చేరతావు. చేరేదాకా ప్రయత్నించు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో. నిన్ను ఎంతగానో ప్రేమించే స్నేహం, నువ్వు అనుకునే చెప్పుకునే ఒక బంధం, ఎప్పుడు వాటిని వదులుకోవద్దు బిడ్డ. ఎందువల్ల అంటే నీకు జీవితంలో ఎంతగా డబ్బు ముఖ్యమో అలాగే నీ అన్నవాళ్ళు కూడా అంతే ముఖ్యం కదా. నువ్వు ఎవరినైతే నమ్ముతావు వాళ్ళకి తలలో విషం ఉంటుంది. అలాంటి విషం ఎవరికి ఉంటుంది? ఎవరు నా వాళ్ళు, ఎవరు నా వాళ్ళు కాదు అని నీకు నువ్వే గమనించుకోవాలి. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండడం ఉత్తమం. రోజు రోజుకు నీ ఒంటరితనాన్ని నువ్వు ఇష్టపడుతూ ఉంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం, అర్థం చేసుకోవడం నీకే తెలుస్తుంది. అప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక పక్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు కూడా ఉండవు తల్లి. దొంగ ప్రేమల మధ్య నటించడం కంటే ఒంటరిగా ఉండడం అనేది ఎంతో మంచిది కదా. కనుక వీలైనంత వరకు మౌనంగా ఒంటరిగా ఉండు. అలాంటప్పుడు నీకు మంచి మంచి అవకాశాలు వచ్చేదానికి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. వాటిని సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటే నువ్వు అందరికంటే మంచి స్థాయికి వెళ్ళి నువ్వు చేరాలనుకున్న గమ్యాన్ని కూడా చేరగలుగుతావు. ఈ బాబా పాదాలు పట్టుకున్న నిన్ను ఎప్పుడూ కూడా నేను వదలనమ్మా. ఈ సాయి పాదాలు తాకిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక రాబోయేదంతా నీకు నష్టాన్ని పూర్తి లాభాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. అతి త్వరలో నీకు శుభవార్త వింటావు బిడ్డా. నీ సాయి ఎల్లవేళలా నీతో ఉన్నాను కదా. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి చెప్పు అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అంత మాత్రమే కదండి, నేను ఈరోజు కూడా మీతో ఈ 3 రోజులు కూడా సాయినాథుని 42, 43, 44 చాప్టర్స్ మహాసమాధి రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నాను. అదంతా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా సాయినాథుని మాటలు మనందరం కూడా వినగలిగితే మనకు జీవితంలో ఎంతో మంచి జరుగుతుందండి. మనం సాయినాథుని సన్నిధిలో వెచ్చించగలిగిన సమయమే మనకు పరమార్థానికి ఉపయోగపడుతుంది తప్ప మిగతా సమయం అంతా కూడా మనకు వృధానే కదా. మరి మన సాయినాథుని ప్రేమామృతం
లోకి వెళ్ళి మన సాయినాథుని మాటలు విందామా మరి? ఓం సాయిరామ్. సాయి సచ్చరిత్ర 43వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి యందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమాట్ వారి చరణాలకు అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారికి ఆరాధించడానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారములు. వారికి కేవలం అనన్య శరణు జొచ్చడమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలేం. పేరుకొనిపోయిన పాపాల మాలిన్యాలను కడుగుకొని అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవడానికి ఇతర సాధనలు నిష్ఫలం. హరి భక్తుల యశస్సును స్మరించుకోవడం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెదికినా లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకుని ఆత్మానందానికి నిలయమైన సాయి కథ వ్యాఖ్యానాన్ని మరలా కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు? తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవడం, అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి 3 రోజులు నిశ్చలంగా కూర్చుని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు. అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా. అకస్మాత్తుగా బాబా శరీరంలోనికి ప్రాణం రాగా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి. ఇప్పుడు మరలా సాయి నిర్వాణ కథను శ్రవణం చేయడానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినడం ఎవరికీ ఇష్టముండదు. కానీ ఇది సాధు సత్పురుషుని నిర్వాణాన్ని గూర్చిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి. బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మ లేని ఆత్మానంద ప్రాప్తిని, అక్షయ స్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశమందు ఉండే స్థితిని వదిలి సర్వ వ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం. సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్బలులైపోయారు. సాయి శరీరం చేతనారహితము అవ్వగానే అందరూ ఒకేలా రోధించారు. ఆ బాల వృద్ధులు చింతాక్రాంతులై జీవచ్చలాల వలె అయ్యారు. ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు. సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపజేసి తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా అదేవిధంగా తమ చేతులతో చేశారు. జరగకూడనిది జరిగిపోయింది. సాయి మహారాజు సాయుధ్యాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో ఆవేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాము. వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారము. ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాలుగా ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది?
వారికి శ్వాస పీల్చుకోవడంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు. వారి ప్రాణానికి ఏమీ కష్టం లేదు, ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఇది ఎక్కడి సాయి దర్శనం? ఎక్కడ సాయి పాద సంవాహనం? ఎక్కడ సాయి పాద ప్రక్షాళనం? ఎక్కడి పాద తీర్థ సేవనం? అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించారు ఎందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గరుండడం చూచి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుజ్యధామాన్ని చేరుకోవడానికి ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దానిని త్రుంచకపోతే మనసు వాసనారహితం కాదు. అలా జరగకుండా శరీరాన్ని వదిలితే జీవులు మరలా పుట్టి వెంటనే క్రొత్త బంధనాలలో చిక్కుకుంటారు. దానితో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి. వీనిని తొలగించడానికి సాధు సత్పురుషులు ఎప్పుడూ సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడడానికి నిశ్చయించుకున్నారు. అంతిమ సమయంలో జాగరూకత వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనసును ధ్యేయంలో లీనం చేయాలి. అంతే మతి సాగతి. ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయం ఆచరిస్తారు. అది లోక ఆచార పద్ధతి. తమ అవసాన సమయానికి 14 రోజుల ముందు బాబా వజే అని భక్తుని రామ విజయాన్ని పఠించడానికి నియమించారు. వజే మసీదులో కూర్చుని గ్రంథ పారాయణను ఆరంభించాడు. బాబా శ్రవణం చేయసాగారు. 8 రోజులు గడిచాయి. ఆపకుండా మరలా పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వజే చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చుని చదివి నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. తరువాత బాబా గ్రంథ పారాయణను సమాప్తి చేయించారు. వజేను అక్కడ నుండి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వజేను పంపివేయడానికి కారణం చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. శరీరావసాన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు, సత్పురుషులు పురాణాలను, సత్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. సుఖాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్తు మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీన్ని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరం పైన ఏ ఆసక్తి లేని వారికి శరీర అవసానం శోకవేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్నవారికి మాయామోహాలు ఉంటాయా అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండడం ప్రతిబంధకమెలా అయింది? బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి. పరమార్థం కూడా ఆగిపోయింది. ద్వంద్వ భావాలు నిర్మూలనమయ్యాయి. వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులవుతారు. సాధువులు క్రామ క్రోధాది షట్వికారాలు లేనివారు ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికి ప్రకటనమవుతారు. అట్టి వారికి మరణం ఎక్కడిది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం, శరీరంతో ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవడాన్ని జనన మరణమని అంటారు. జననం వెనుకే మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం. జీవుని జీవనం అస్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్లతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జన్మ మరణాలతో బంధింపబడతారా? ఈ 2 మిథ్య కల్పనలే. శరీరం నేలపై పడిపోకముందే దానిని కాల్చి బూడిదిగా చేసిన వారికి మరణ భయం ఎందుకు ఉంటుంది? వారికి మృత్యువు బూడిదతో సమానం. మరియు మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి, జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందగనులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలు ఎక్కడివి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి
శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు. భక్తులను ఉద్ధరించడానికే. సూర్యునికి గ్రహణం పట్టిందని సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దాన్ని అధివ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధానుబంధంతో ఏవైనా ఉన్నా వారు పట్టించుకోరు వాటిని. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించడానికి ప్రకటనమై షిరిడీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపజేసి తాము అవ్యక్తంలో లీనమైపోయిన భక్తుల హృదయాలలో ఉన్నారు. ఎవరి నామాన్ని కేవలం స్మరించినంత మాత్రాన జనన మరణాలు వదిలిపోతాయో అట్టి వారిని మరణావస్థ ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తుంటారు. చైతన్యంతో నిండి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచిన వారు మరణించారని అంటామా? అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాద్యనంతుడైన ఈ సాయి విశ్వ ప్రణయం వరకు కూడా అనవరతము ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడూ పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్లయ్యాక మరలా దర్శనమిచ్చారు. ఏకనాథ మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు. దయామయులైన ఏకనాథు పైటనులో జ్యోతిలా వెలిసినట్లు తుకారాం మహారాజు దేహులో, నరసింహస్వర సరస్వతి ఆలందిలో, సమర్థ రామదాసు పర్లిలో, అక్కలకోట మహారాజు అక్కలకోటలో, మాణిక్ ప్రభు హుమ్నాబాదులో వలె షిరిడీలో సాయి అట్లే వెలిశారు. వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావం ఉన్న వారికి మరణమెలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు. సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా, ఇప్పుడు ఇక షిరిడీలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషులు అయోని సంభవులు. వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకార్యార్థం అవతరించి ప్రకటనమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనికి పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవారని చెప్పడం భావ్యం కాదు. అణిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్న వారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే సృష్టి స్థితి లయలు ఉంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు ఒట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశ స్థితి. వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు వారి పరిస్థితి అటువంటిది. జ్ఞాన నిధి అయి ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించడం లేదా? శరీర పతనంకు రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖ పర్యంతం అందరినీ కూల్చివేసింది. షిరిడి అంత ఆహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా గుర్చుకుని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లాచెదురైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోధించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గదమై కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివ శివ హర హర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాడగా ప్రజలు ఆందోళనగా పరిగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహాదారుణంగా ఉంది అని అనసాగారు. మసీదుకు పరుగు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడ పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికి గొంతు పెగలడం లేదు. షిరిడి యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకుని పోయింది. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి.
అందరి ధైర్యం సడలిపోయింది. సప్తపురాలలో ఒకటిగా గణించబడిన బాబాచే ద్వారకామాయి అని నిశ్చయించబడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది! నిర్యాణం కానీ, నిధనం కానీ, లేదా నిర్వాణం కానీ ద్వారకామాయి సాయుధ్య ముక్తికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రామధామం. వారు అనుదినము గుర్తు ఉంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తరువాత శరీరానికి పట్టే ప్రేతకళ షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తప్పించిపోయే చేపల వలె షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతోషం లేని శూన్య గృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భూషాణంలా, బాబా లేని షిరిడి అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది, చాతక పక్షికి మేఘోదకం వంటిది. షిరిడీ ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడి హీనంగా, దీనంగా, కళావిహీనంగా మృతప్రాయమైంది. నీరు లేని చేపల వలె బాబా లేక జనులు తప్పించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడ వలె అయింది. అక్కడి పెద్దవారి చిన్నవారి పరిస్థితి ఇది. ఆ దుఃఖవస్థను భరించలేక షిరిడీ జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులా పరుగులెత్తారు. సాయి కారణంగానే షిరిడి పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయి వల్లనే షిరిడీకి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయ స్థానం. అందువలన కొందరు ఏడవసాగారు, మరికొందరు నేలపైన పొర్లసాగారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రవులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదనులయ్యారు. బాబా యొక్క పరిస్థితిని చూసి గ్రామంలోని అబాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమిత ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు అది. భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళావిహీనమై కనిపించసాగింది. షిరిడి నిత్యశ్రీ నిత్య మంగళంగా ఉండడానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి, మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడి గ్రామంలో విదేహముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధిభ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కొండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు మా పైనే కొట్టుకుని పోయాయి. కానీ ఒక్క బొట్టు అయినా మా వంట పట్టలేదు. మీరు ఎవరికైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా? బాబా, మా పాపాలన్నింటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపపడితే ఏమి ప్రయోజనం? అనుభవించవలసిన దానిని అనుభవించక తప్పదు కదా. బాబా, మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంత దెబ్బ కొట్టాడు. మీ కంఠం ఎండుకు పునిపోయేలా మాకు నచ్చ చెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మరచిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాల్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరుగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమై అయ్యాము. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చియాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మరచిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు,
బాబా వారిని అంతటినీ ఆత్మస్వరూపుల వలె చూసేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తు అంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తులు స్వయం ఈశ్వరుడు, అట్లే గురువు కూడా వేరు కాదు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వల్ల వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే కానీ పరమార్థం స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మరి అధఃపతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సౌరభౌమునికి స్వప్నం వచ్చింది. కానీ మేలుకున్న తరువాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్త అవస్థలో పనులలో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించడం. నిజమైన జాగృతి ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవడం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులనుగా తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ రూపంలో దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను వివసులను చేసింది. వారు ఒకరిని ధన సంపత్తిని ఇచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞానప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే తమయందే బాబాకు ఎక్కువ ప్రేమని, ఇతరులపైన లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మాపైనే వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించరు అని అనుకునేవారు. బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకుని మన కర్తవ్యాన్ని మరచిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాం. మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రక్కగా ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరచి వినోదాల కోసం మనసు పడ్డాం. వెళ్ళి బాబా దర్శనం చేసుకుని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణను అడగగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారము కాము. మాకు హితోపదేశాలను చేస్తూ ఉండగా మా అల్పబుద్ధిని గని మనసు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడు ఇక ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరలా ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మ జన్మాలకు లభించకుండా అదృశ్యమైన ఆనందమూర్తిని పోగొట్టుకున్నాం. ఎంత దారుణ కర్మ! మనకు చేరువుగా ఉన్న సాయి సకులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని వారు దయార్థ హృదయులు మనకు ఇప్పుడు పరులమయ్యారు. ఎవరినైనా సరే మోసగించడం మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలను పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాం. ప్రజలు ఈ భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాం. సాయినాథుని ఉపదేశాలను తలచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాం. 8 సంవత్సరాల బాలునిగా నేను మరలా జనులలో ప్రకటనమవుతానని సాయి మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి సత్పురుషుల వచనాలు, ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలానే చేశారు. 8 ఏళ్ల వయసులో తేజస్సుతో అందమైన కృష్ణమూర్తి విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే ఉన్నారు. చతుర్భుజాలతో చేతులతో ఆయుధాలను ధరించి బందికానాలోని దేవకీదేవి ఎదుట ప్రకటనమయ్యారు. అయితే అక్కడ భూభారాన్ని హరించడానికి, ఇక్కడ దీన భక్తోద్ధరణ కొరకు. ఇందులో ఇక సందేహం ఎందుకు? సత్పురుషుల లీలలు ఊహకు అందనవి. ఇది ఒక జన్మబంధమా? 72 జన్మల రుణానుబంధం. బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధం. ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు. ఇటువంటి ప్రేమావశంతో బంధించి సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్ళినట్లు అనిపించినా మరలా వస్తారని భక్తులకు పూర్తి విశ్వాసం. బాబా అనేక మందికి సాక్షాత్కారాన్ని, ఎంతో మందికి దృష్టాంతరాలను కలిగించారు. ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు. భక్తి భావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు, భక్తులకు భావికులకు స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతి తప్పక కలుగుతుంది. సాయిబాబా చావిడిలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు. అందువలన సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగం వాటిల్లలేదని, వారు అనవరతం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాలలో భక్తిగా విశ్వసించాలి. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు, కానీ సత్పురుషులు తమ స్థానంలోనే బ్రహ్మీ స్థితిలో ఉంటారు.
వారికి రాకపోకలు ఉండవు. వారు ఆనందంలో విలీనమై ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండి అని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమమైన కీర్తి ప్రతిష్టలు కలవారి సాంగత్యం లభించుగాక. గురుచరణాలలో నిష్కామమైన ప్రీతి కలిగి గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి నిర్మలమైన భక్తి ప్రకటనమగుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురు చరణాలలో ముడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోకుండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాలలో సుఖసంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతులైన బుట్టి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తరువాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు, ముసల్మాన్ల శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరు అన్నారు. ఆరు బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరికొందరు అన్నారు. కుశాల్ చందు మరియు అమీల్ సక్కరు ఉద్దేశం కూడా ఇదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటిల్ కార్యదక్షత కలవాడు, గట్టి నిర్ణయం తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా. పైగా బాబా సేవకుడు. అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు, బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా కాసేపైనా ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. హిందువులు మరియు ముసల్మాన్లు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు. ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణమామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకుని లేచి త్వరగా పద, ఇవాళ బాపు సాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయం, నీవైనా వచ్చి పూజతో పాటు కాగడహారతిని ఇవ్వు అని అన్నారు. లక్ష్మణమామ వెంటనే లేచి నిత్య క్రమానుసారం పూజా సామాగ్రిని వెంట తీసుకొచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. ఇతడు సిరిడి గ్రామంలోని పురోహితుడు మాధవరావు యొక్క మేనమామ. నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. రోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. బాబాకు ప్రాత ప్రక్షాళన చేసి గంధాక్షతలను అద్ది తులసీ దళాలతో పత్రి పుష్పాలతో ధూప దీప నైవేద్యాలతో పూజించి నీరాజననిచ్చి దక్షిణను ఇచ్చేవాడు. తరువాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకుని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. ఆ తరువాత విఘ్నేశ్వరుని, శనిదేవుని, పరమేశ్వరుని, ఆంజనీ నందనుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మణమామ గ్రామదేవతలందరినీ నిత్యం పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకల ఉపచారాలతో పూజ చేశాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు. పైగా సాక్షాత్తు బాబా దృష్టాంతం. కాగడ హారతి పళ్ళెమును చేత్తో పట్టుకుని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా ముఖంపైని వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథాతిథిగా శుద్ధాచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు. మౌల్వీ మొదలు మహమ్మదీయులు బాబాను తాకని ఒక అడ్డు పెట్టినా సరే మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు. ఆ శరీరాన్ని శవం అని అన్నా అది సాయి సమర్థులది, తన ఆరాధ్య దైవానిది. అది హిందువుదా మహమ్మదీయునిదా అన్న ఆలోచన మామకు కలలో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ్య శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది. ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారిక పూజ వైభవం లేదు. వారిని ఆ పరిస్థితిలో చూసి అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారికి పునర్దర్శనం దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు బాధతో మూగపోయింది. మూసుకుని ఉన్న సాయిబాబా చేతిని తెరచి అందులో తాంబూలాన్ని దక్షిణను ఉంచి వారి శరీరాన్ని మునుపటి వల్లనే కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్న హారతికి మసీదులో ప్రతిరోజు జరిగేలా బాపూసాహెబ్ జోగి ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతి పాత్రమైనది. అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా దానిని వారు అశుభంగా భావించడం, తమ అంతిమ సమయాన్ని సూచించడం జరిగింది. ఇప్పుడు జరిగినట్లుగా 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు. అందరూ బాబా పైని ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు. జీవితాంతం బ్రహ్మచార్యాన్ని ఆచరించిన యోగాచార్యులు జ్ఞానులలో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను. ఇంతటి మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనుడైన హేమాడు వారి అనన్య శరణు వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన
శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్వాణమను 43వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.